హలో యూట్యూబ్ మిత్రులారా, నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు. కృష్ణా బటర్ బాల్ నుండి మనం 1.1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే అక్కడ మరొక మాన్యుమెంట్ కూడా ఉందండోయ్. ఇప్పుడు మీరు చూస్తున్న మాన్యుమెంట్ పేరే పంచరథాస్. అయితే కొంతమంది దీన్ని పాండవ రథాస్ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడున్న 5 రథాలు ఏనుగు, సింహం, నంది అన్నీ కూడా ఏకశిలపై చెక్కినవే. అయితే ఈ మాన్యుమెంట్ లో 5 రథాలు ఉండడం వల్ల పాండవ రథాలు అనే పేరు. కాకపోతే ఈ మాన్యుమెంట్ కి పాండవులకి ఎలాంటి సంబంధము లేదు. ఈ మాన్యుమెంట్ స్టార్టింగ్ లోనే మనకి సింహం బొమ్మ చెక్కి ఉంటుంది, తన వెనకాతలే ఏనుగు కూడా చెక్కి ఉంటుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న స్ట్రక్చర్ పేరే ద్రౌపది రథం అంటారు. స్టార్టింగ్ మనకు అబ్జర్వ్ చేస్తే 2 ద్వారపాలకులు ఉన్నట్టు చెక్కారు. లోపల దుర్గాదేవి విగ్రహం కూడా చెక్కారు. అయితే ద్రౌపది రథం పక్కనే అర్జున రథం ఉంటుంది. సో రెండిటి రథాల మధ్యలో అబ్జర్వ్ చేస్తే నంది కూడా చెక్కి ఉంటుంది. అర్జున రథం పక్కనే భీముడి రథం, ఆ పక్కనే ధర్మరాజు రథం కూడా చెక్కి ఉన్నాయి. ఇటు సైడ్ మనం అబ్జర్వ్ చేస్తే ఏనుగు బొమ్మ కూడా చెక్కి ఉంటుంది. చూడ్డానికి బాహుబలి ఏనుగులా ఉంది కదా, దాని పక్కనే నకుల సహదేవుల రథం కూడా చెక్కి ఉంది. ఇవన్నీ చూడ్డానికి మనకి టెంపుల్ మోడల్స్ లా కనిపిస్తున్నాయి కదా. అప్పట్లో పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడానికి ముందు ఇలా చిన్న చిన్నవి కట్టి తర్వాత పెద్ద పెద్ద టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళంట. అయితే ఈ మాన్యుమెంట్ లో ఉన్న 5 రథ స్ట్రక్చర్, ఎల్లోరా గృహలో ఉన్న కైలాస్ టెంపుల్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. అయితే ఈ మాన్యుమెంట్ లో రథాల కింద ఏనుగు బొమ్మలు ఎలా చెక్కి ఉంటాయో అలాగే కైలాస్ టెంపుల్ కింద కూడా ఏనుగు బొమ్మలు చెక్కి ఉన్నాయి. అయితే ఈ రథాల దగ్గర చెక్కిన ఏనుగు, కైలాస్ టెంపుల్ దగ్గర చెక్కిన ఏనుగు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలో మాత్రమే కొండల లోపల నుండి తొలుస్తూ గృహాలు గాను మాన్యుమెంట్స్ గాను చెక్కారు. ఇలా చెక్కడం మన భారతీయులకు మాత్రమే సాధ్యం కదండి. ఇక్కడితో అయిపోలేదండోయ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అయితే మన ఛానల్లో మహాబలిపురం గురించి 5 పార్ట్స్ రిలీజ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చిన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్.